కొవ్వూరు మున్సిపాలిటీని ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి అందరూ భాగస్వాములు కావాలని కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. విజయవాడ వరద బాధితుల సహాయంలో పాలు పంచుకున్న కార్మికులకు ప్రభుత్వం 2 జతల బట్టలను బహుమతిగా పంపించిన బట్టలను కొవ్వూరు పురపాలక సంఘం కార్యాలయం వద్ద శాసనసభ్యులు చేతుల మీదుగా కార్మికులకు అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కొవ్వూరు పట్టణాన్ని సుందరంగా ఉంచడానికి అందరూ సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం చైర్పర్సన్ భావన రత్నకుమారి, ఫ్లోర్ లీడర్ సూరపనేని చిన్ని, కమిషనర్ నాగేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన జూన్ నెలలో జరిగినటువంటి వరదల కారణంగా ఇక్కడి నుంచి మన కొవ్వూరు మున్సిపాలిటీ నుంచి కాకుండా అనేక మంది మున్సిపాలిటీ నుంచి అక్కడికి వెళ్ళడం జరిగిందండి. వీళ్ళు ఫ్లడ్ డ్యూటీకి వెళ్ళడం జరిగింది. దానిలో భాగంగా అందరికీ అంటే పారిశుధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా గుర్తించి వారికి 2 జతల బట్టలు పంపించడం జరిగింది. ప్రతి మున్సిపాలిటీ నుంచి ప్రతి ఒక్కరికి కూడా 2 జతల బట్టలు పంపించడం జరిగింది. దానిని ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇవ్వటం జరిగింది. ఎందుకంటే పారిశుధ్య కార్మికులు లేకపోతే కనుక పట్టణం ఏ పట్టణమైనా సరే పారిశుధ్య రహితంగా ఉండదండి. ఎందుకంటే వాళ్ళు చేసిన కష్టం వల్లే ఇంత పరిశుభ్రంగా ఉంటుంది, అలానే ప్రజలకు ఆరోగ్యంగా ఉంటుంది. ఏ ఆరోగ్యం ఉండాలన్నా కూడా వీళ్ళు చేసే పని మీదే ఆధారపడి ఉంటుంది ప్రజల జీవితం అంతా కూడా. ఎందుకంటే పారిశుధ్య కార్మికులు అనగానే చిన్న చూపేం కాదండి. వాళ్ళు చేయకపోతే అసలు ఎవరికి ఏది అందదు, జరగదు కూడాను. మున్సిపాలిటీ తరపు నుంచి మా వాళ్ళు చేసే ప్రతి పనిని కూడా నేను నిజంగా అభినందిస్తున్నాను వాళ్ళని. ఆ ఫ్లడ్ డ్యూటీస్ చాలా కష్టతరమైన డ్యూటీస్ అయినప్పటికీ కూడా రాత్రి పగళ్ళు భార్య బిడ్డలను విడిచిపెట్టి అక్కడ ఉండి చేశారు. దానికి నిజంగా వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలానే మొన్న జరిగినటువంటి ఏబిఎన్ కాలేజీలో జరిగినటువంటి జాబ్ మేళాలో మా వాళ్ళు వెళ్ళి అక్కడ చాలా చాలా శుభ్రంగా పారిశుధ్యం అంతా కూడా చాలా శుభ్రంగా చూసుకున్నారు. దానికోసం మన గౌరవ ఎమ్మెల్యే గారు వాళ్ళకి మెమెంటోలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని కూడా ఇలా అభినందిస్తున్నాం. ఎమ్మెల్యే గారికి మరొకసారి మా మున్సిపాలిటీ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తానండి. అలానే గౌరవ మాజీ మున్సిపల్ చైర్మన్ గారు అయినటువంటి చిన్ని గారు అందరం కూడా కలిసి మున్సిపాలిటీని మంచి పరిపాలన అందించే విధంగా మాకు ఎమ్మెల్యే గారు ఉన్నారు. అలానే మేము మున్సిపాలిటీ తరఫు నుంచి మేము కూడా ప్రజలకు అందరూ కూడా మంచి సేవలు అందించాలనే ఉద్దేశంతో మేమందరం కూడా పనిచేస్తున్నాం. ప్రజలందరూ కూడా మాతో సహకరించి మాతో మా కార్మికులు సహకరిస్తున్నారు, అలా మాతో కూడా సహకరిస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కొవ్వూరు మున్సిపల్ ఆఫీస్లో ఈ మధ్యకాలంలో వరదలు కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి విజయవాడ కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో అన్న సంగతి మనందరికి కూడా తెలుసు. దాని కొరకు ముఖ్యమంత్రి గారు విజయవాడ కలెక్టర్ కార్యాలయంలోనే బస్సులోనే ఉంటూ అధికారులతోటి ప్రజాప్రతినిధులతోటి అందరితోటి కూడా నిత్యం పర్యవేక్షణ జరిపి ఒక్కొక్క వార్డుకి ఒక్కొక్క ఎమ్మెల్యేలు వేశారు. నేను కూడా అక్కడికి వెళ్ళటం కూడా జరిగింది. కృష్ణలంకలో పనిచేయడం జరిగింది. ప్రజాప్రతినిధులతో పాటు ఇతర మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి పారిశుధ్య కార్మికులు కానీ ఇంకెక్కడ పనిచేస్తున్నటువంటి కమిషనర్లు కానీ మేనేజర్లు కానీ అందరినీ కూడా డ్యూటీలు వేసి దగ్గరుండి పర్యవేక్షణ చేస్తూ ముంపుకు గురైనటువంటి ప్రజలందరినీ కూడా సురక్ష ప్రాంతాలకు తీసుకురావటం కానీ ఆ వరద బాధితులతో ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలకు నిత్య అవసరాలు కానీ భోజన వసతులు కానీ నిత్యం ఉదయం టిఫిన్ దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనం దగ్గర నుంచి సాయంత్రం భోజనం వరకు కూడా నిత్యం అన్నీ కూడా వాళ్ళకి అందజేయటం, మన ప్రాంతాల నుంచి మన కొవ్వూరు నియోజకవర్గాన్ని నుంచి కూడా అక్కడ వరద బాధితులు ముంపైనటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఇక్కడి నుంచి కూడా భోజనం కానీ ఇతర సౌకర్యాలు కూడా పాలు కానీ బిస్కెట్లు కానీ కూడా మన ప్రాంతం నుంచి కూడా తీసుకుని వెళ్ళి అక్కడ వాళ్ళకి అందజేయడం జరిగింది. అందులో భాగంగా మున్సిపల్ పారిశుధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాదాపుగా 30 మంది ఇక్కడి నుంచి వచ్చి అక్కడ పాపం పనిచేశారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చూస్తున్నప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు వీళ్ళు కూడా పడ్డారు అక్కడ. సరైనటువంటి ఎందుకంటే వరద బాధితుల కోసం మనం అక్కడికి వెళ్ళాం కాబట్టి వీళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం అన్న కొన్ని ఇబ్బంది కాబట్టి ఎక్కడో వీళ్ళకి ఇచ్చినటువంటి స్కూల్లో గట్రా వీళ్ళకి భోజన వసతులు కానీ ఉండేటువంటి ప్లేసులు కానీ ఏమన్నా చిన్న ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా నేను కూడా వీళ్ళతో కలవడం కోసం వెళ్ళినప్పుడు వాళ్ళకున్న ఇబ్బందులు కూడా చెప్పారు. ఉన్నప్పటికీ కూడా కొంచెం మనం ఒక వరద బాధితుల యొక్క సహాయార్థం ఇక్కడికి వచ్చాం కాబట్టి కొన్ని మనకు ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా అట్లా తట్టుకొని కొంచెం ముందుకెళ్తూ మనం సహకారం అందించాలని చెప్పిన వాళ్ళందరూ కూడా చెప్పినప్పుడు కూడా చాలా ఓర్పుతోటి వీళ్ళు మొత్తం క్లియర్ అయ్యే వరకు కూడా విజయవాడలో వీళ్ళు పనిచేసి చక్కగా
వీళ్ళ యొక్క వంతు సహకారం ఆ ప్రాంతానికి పూర్తిగా అందించే చాలా రోజులు భార్య పిల్లలందరినీ కూడా ఇడిచిపెట్టి దూరంగా ఉండి కొంతమంది అయితే చిన్న చిన్న అనారోగ్యాలకు గురైనప్పుడు కూడా అక్కడే ఉండి పనిచేసి వచ్చేటువంటి మున్సిపల్ కార్మికులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇల్లుని చూడు ఇల్లాలని చూడు అని చెప్పి అంటారు. ఆ ఇల్లు ఎలా ఉందనే దాన్ని బట్టి ఇల్లాలు ఏం చేస్తుందని బట్టి అర్థం అవుతుంటారు. అలాగే అదేవిధంగా ఇవాళ మన పట్టణానికి వచ్చేటువంటి వాళ్ళు ఎవరు వచ్చినా కానీ ఇక్కడ పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికుల పని విధానం ఎలాగుంది, చైర్పర్సన్ గారు ఎలా చేస్తా ఉన్నారో, అధికారులు ఎలా చేస్తా ఉన్నారో, ఎమ్మెల్యే ఎలా చేస్తున్నారు దాని మీద మనం చేసే పనిని బట్టి వచ్చేటువంటి భక్తులకు కానీ ఇతర ప్రాంతాల్లో వచ్చే ప్రజలందరూ కూడా అర్థమవుతుంది. కాబట్టి మన ఇంటిని మనం ఏ విధంగా అయితే శుభ్రం చేసుకుని నీట్గా పెట్టుకుని ఏ విధంగా అయితే చేసుకుంటామో అదేవిధంగా మన మున్సిపాలిటీని కూడా మన ఇల్లుగా భావించి మనందరం కూడా ఆ విధంగా శుభ్రత పరుచుకొని బయట నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఆదర్శవంతంగా ఉండేటట్టుగా జిల్లాలోనే ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా మనం తీర్చిదిద్దాలని చెప్పి కూడా మనం అనుకుంటా ఉన్నాం. ఈ మధ్యకాలంలో మున్సిపల్ శాఖ మంత్రి గారితో నారాయణ గారితో కూడా మాట్లాడటం జరిగింది. కాబట్టి దయచేసి మీకు ఏ ఇబ్బందులు వచ్చినా ఏ కష్టం వచ్చినా మీ వెనక మేమున్నాం. ఖచ్చితంగా మీకు ఏ ఇబ్బందులు ఉంటే చైర్పర్సన్ గారు కానీ మాకు కానీ చిన్ని గారు కానీ మీ కమిషనర్ గారు కానీ తెలియజేయండి. మీ సమస్యలు మేము పరిష్కరిస్తాం ఖచ్చితంగాను. మీరు కూడా మాలాగా కుటుంబ సభ్యుల్లాగానే చూసుకుంటాం తప్ప బయట వేరే విధంగా మీరు చూసే పరిస్థితి ఉండదు. మనందరం కలిసి మన పట్టణాన్ని మన మున్సిపాలిటీని సుందరవనంగా తీసుకుని ఆదర్శవంతంగా చేసుకుని జిల్లాలోనే ఉత్తమమైనటువంటి మున్సిపాలిటీగా తీసుకొచ్చే బాధ్యత మనందరం కలిసి కష్టపడాలి. కాబట్టి మీ వంతు మీరు సహకరించి మన మున్సిపాలిటీని ముందుకు తీసుకెళ్లే విధంగా మీరంతా కూడా కష్టపడాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినటువంటి కమిషనర్ గారికి, చైర్పర్సన్ గారికి, చిన్ని గారికి, మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను.